అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిహెచ్‌కే ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు. సో, మనం ఈ వీడియోలో మీలే టు మోరీ కన్వర్షన్ అనేది ఏ విధంగా చేస్తున్నామో చూద్దాం. ఇది ఎగ్జామ్‌లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో, అంటే మిల్లేలో ఇస్తే దాన్ని మోరీ కన్వర్షన్ అనేది ఏ విధంగా చేస్తాం. అంటే స్టేట్ టేబుల్స్ అంటే స్టేట్ డయాగ్రామ్స్ ఇస్తే స్టేట్ డయాగ్రామ్స్‌ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం అనేది మనం పర్టిక్యులర్‌గా ఈ వీడియోలో చూస్తున్నాం అన్నమాట. సో, ఫస్ట్ ఒక సింపుల్ స్టేట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. సో అప్పటి నుంచి మనం ఆ, ఇక్కడ మనం ఏ విధంగా చేస్తున్నామో ఒకసారి మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక చిన్న స్టేట్ టేబుల్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద స్టేట్ డయాగ్రామ్. ఈ స్టేట్ డయాగ్రామ్ కి ఆరో మార్క్స్, టూ ఆరో మార్క్స్ వస్తుంది. ఈ టూ ఆరో మార్క్స్ లో ఒక ఆరో మార్క్ లో 0/1, ఇంకొక ఆరో మార్క్ లో 1/1 పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది మీలేలో ఉంది. అంటే ఇన్పుట్స్ అవుట్పుట్స్ యారో మార్క్ మీద ఉంటే దాన్ని మనం మీలే టైప్ అంటాం. మీలే టైప్ లో ఉంటుంది ఇన్పుట్స్ అవుట్పుట్స్. సో ఫస్ట్ దీని ఏంటి అంటే ఫస్ట్ ఇలాంటి వాటికి ఫస్ట్ ఎన్ని ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి అనేది మనం చూసుకోవాలి. సో ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్స్ మనకు రెండు వస్తున్నాయి. సో దీన్ని మోరీలో కన్వర్షన్ చేస్తారు. సో కన్వర్ట్ చేసుకునేటప్పుడు సో మనం చూసుకునేటప్పుడు మోరీలో కన్వర్షన్ చేసుకునేటప్పుడు ఏదైతే మనకి అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ అనేది స్టేట్ లోపలికి వచ్చేస్తుంది. అవుట్పుట్ అనేది స్టేట్ లోపలికి వస్తుంది. గుర్తుపెట్టుకున్నాం. సో ఇక్కడ మనకి రెండింటి దగ్గర అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఇన్కమింగ్ స్టేట్ లో ఈ ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్ లోనే అవుట్పుట్ వన్ ఉంది. ఈ ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్ లోనే అవుట్పుట్ వన్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా అవుట్పుట్ అనేది ఈ లోపల స్టేట్ లోపలికి వచ్చేస్తుంది. సో నీకు ఇన్పుట్స్ ఏంటంటే వస్తున్నాయి. ఒక ఇన్పుట్ 0, ఇంకొక ఇన్పుట్ ఏంటి మనకి ఇంకొక ఇన్పుట్ 1. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇది మనకి మోడీ అన్నమాట. మోడీ టైప్. సో ఇప్పుడు మనం క్లియర్ గా చెప్తున్నాము. ఇది మీడియా టైప్ లో ఇన్పుట్ అదే విధంగా అవుట్పుట్ రెండు మనకి ఎక్కడ ఉంటాయంటే ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇవి ఏవైతే యారో మార్క్స్ ఉన్నాయో ఆ యారో మార్క్స్ పైన ఉంటాయి. సో మనం మోడీలో కన్వర్ట్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఇన్పుట్స్ మాత్రమే యారో మార్క్ పైన ఉంటాయి. అవుట్పుట్ అనేది కంపల్సరిగా స్టేట్ లోపల ఉంటుంది. అవుట్పుట్ అనేది స్టేట్ లోపల ఉంటుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇక అవుట్పుట్స్ మోడల్. ఇది ఒక ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ స్టేట్ డయాగ్రామ్ కాపీ చేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఏ స్టేట్ కి సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఫస్ట్ ఆరో మార్క్ పైన 0/1 అంటే ఇన్పుట్ 0 అవుట్పుట్ 1. ఇంకొక ట్రాన్సాక్షన్ సెకండ్ ట్రాన్సాక్షన్ మనం చూసుకున్నట్లయితే సెకండ్ ఆరో మార్క్. సో దానికి ఏముందంటే 1/0 అంటే ఇన్పుట్ 1 అవుట్పుట్ 0. అంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసుకుంటే అవుట్పుట్లు అనేవి మారుతున్నాయి. అవుట్పుట్లు అనేవి చేంజ్ అయ్యాయి. అవుట్పుట్లు చేంజ్ అయినప్పుడు మనకి ఎన్నైతే అవుట్పుట్లు అంటే టూ అవుట్పుట్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి సో మనం ఇక్కడ రెండు పెట్టుకోవాలన్నమాట. సో అంటే రెండు రెండు ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఒకటి A0 కి ఇంకోటి A1 కి పెట్టుకోవాలి. ఒకటి A0 ఇంకోటి A1. సో A0 దగ్గర అవుట్పుట్ 0 తీసుకున్నాం. A1 దగ్గర అవుట్పుట్ అనేది 1 తీసుకున్నాం. సో అవుట్పుట్ అనేది 1 దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఇన్పుట్ ఏంటి ఆటోమేటిక్గా 0. అవుట్పుట్ అనేది 0 వచ్చినప్పుడు మనకి ఇన్పుట్ ఏంటి 1. సో ఈ విధంగా మనం కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇది మిల్లే టైప్, ఇది మోరే టైప్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవుట్పుట్స్ చేంజ్ అయితే అవుట్పుట్స్ ఇక్కడ చేంజ్ అయ్యాయి కదండి. సో ఇక్కడ ఒక అవుట్పుట్ చేంజ్ అయింది. ఇప్పుడు అంటే ఇక్కడ 1 ఇక్కడ 0 అవుట్పుట్స్ చేంజ్ అయితే మనకి చేంజ్ అయిన అవుట్పుట్ల ప్రకారంగా సో అక్కడ మనకి రెండు కన్వర్షన్స్ అంటే ఒకటి A0 ఒకటి A1 తీసుకొని ఒకటి 0కి ఒకటి 1కి కన్వర్ట్ చేసుకుంటాం. సో ఆ విధంగా మనం ఇది డ్రా చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్
ఇంకొక కేసులో ఇంకొక కండిషన్ ఇంకొక చూద్దాం. సో కన్సిడరింగ్ స్టేట్ ఏ. సో ఇప్పుడు మనకి స్టేట్ బట్టి సో 3 ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి. ఒకటి 0 0 ఇంకొక ట్రాన్సాక్షన్ 0 1/0 అండ్ అనదర్ ట్రాన్సాక్షన్ 1/1/1 సో ఇక్కడ నువ్వు కన్సిడర్ చేసుకుంటే మనం చూసుకునేటట్లయితే ఏ ఒక్క అవుట్పుట్ కూడా సేమ్ లేదు. ఒకటి 0 1 ఉంది, ఒకటి 0 0 ఉంది, ఇంకోటి 1 0 ఉంది. ఏ ఒక్క అవుట్పుట్ కూడా అంటే ఏ ఒక్క ట్రాన్సాక్షన్ దగ్గర కూడా అవుట్పుట్ అనేది సేమ్ లేదు. అంటే ఇప్పుడు ఏ అనేది మనం ఎన్నిసార్లు రాసుకోవాలి? 3 చేంజెస్ వచ్చాయి కాబట్టి ఏని మనం 3 టైమ్స్ రాసుకోవాలి. ఏని మనం 3 టైమ్స్ రాసుకోవాలి. 1 2 3 3 టైమ్స్ ఏని రాసుకొని ఒక ఏని ఏంటి అంటే సో 0 1కి ఒక ఏని 0 1 అవుట్పుట్కి, ఇంకొక ఏని ఏంటి అంటే ఇంకొక 0 0 అవుట్పుట్కి, ఇంకొక ఏని ఏంటి అంటే సో 1 0. సో ఇప్పుడు ఏలో డిఫరెన్షియేషన్ తెలియడానికి ఇది నాట్ A1 A2 అలా తీసుకోండి. A0 A1 A2 ఏలో డిఫరెన్షియేషన్ తెలియడం కోసం ఇది A0 A1 A2 అని కన్సిడర్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనకి ఇన్పుట్స్ ఏంటంటే వెళ్తాయో రాస్తుంది. సో ఇక్కడ నుంచి ఇన్పుట్స్ ఏంటంటే వెళ్తాయి 0 0 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఏమవుతుంది 0 1 అవుతుంది. ఇక్కడ ఇన్పుట్ ఏమవుతుంది 1 1 అవుతుంది. ఇక్కడ జాగ్రత్త చూసుకోండి A0 A1 A2 అని రాసుకోవాలి డిఫరెన్షియేషన్ తెలియడం కోసం. A1 A0 A0/0 1 A1/0 0 A2/1 0 అవుట్పుట్. సో ఇది మనకి ఈ విధంగా మనం మిల్లే టు మోరిస్ కన్వర్షన్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 స్టేట్స్ ఉంటాయి. ఏ విధంగా మనం మిల్లే టు మోరీ కన్వర్షన్ అనేది చేయవచ్చు. 2 స్టేట్స్ ఉంటే మనం మిల్లే టు మోరీ కన్వర్షన్ చేస్తున్నాం. ఒకసారి చూద్దాం. సో ఏ ఇది మనకి 2 స్టేట్స్. ఏ దగ్గర నుంచి ఏ బి అనేది 2 స్టేట్స్. సో ఇప్పుడు బి దగ్గర నుంచి ఏ దగ్గర నుంచి బికి 1/1 అనేది కన్వర్ట్ చేసుకున్నాం. అంటే ఇన్పుట్ 1 అవుట్పుట్ 1. సో ఏ దగ్గర నుంచి సెల్ఫ్ ఒకటి 0/1 అంటే ఇన్పుట్ 0 అవుట్పుట్ 1. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక ట్రాన్సాక్షన్ 0/1 ఇది కూడా ఇన్పుట్ 0 అవుట్పుట్ 1. ఇంకొక ట్రాన్సాక్షన్ మనం కన్వర్ట్ చేసుకుంటాం అవుట్పుట్ 0. సో ఇది మనకి ఇక్కడ 2 స్టేట్స్ ఉన్నాయి. ఈ 2 స్టేట్స్ అంటే ఇక్కడ మనకి ఎలాగిచ్చాడు మిలేలో వచ్చాడు. దీన్ని మనం మోరీస్లోకి మార్చాలి. మోరీలోకి కన్వర్ట్ చేయాలి. మిలియన్ నుంచి మోరీలోకి కన్వర్ట్ చేయాలి. సో ఏ విధంగా కన్వర్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ అవుట్పుట్స్ చూసుకునేటట్లయితే అవుట్పుట్స్ చేంజ్ ఉన్నాయి. అంటే ఈ రెండింటికి అంటే ఈ 2 ట్రాన్సాక్షన్లోనే సేమ్ అవుట్పుట్ ఉంది. అంటే 1 1 ఉంది. సో ఇంకొక ట్రాన్సాక్షన్ లో మనం చూసుకుంటే అవుట్పుట్ అనేది 0 వచ్చింది. అంటే మనం కంపల్సరిగా టూ టూ చేంజ్ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చేంజ్ అనేది జరిగింది. సో చేంజ్ అనేది జరిగింది. సో అందుకోసం మనం ఎన్ని టైమ్స్ రాసుకోవాలి? 2 టైమ్స్ రాసుకోవాలి. ఒకటేంటి అవుట్పుట్ 0కి, ఇంకోటి అవుట్పుట్ 1కి. సో ఇది మనం ఇది A0 మనం చూద్దాం. అవుట్పుట్ 0 తీసుకుందాం. ఇది A1 కన్వర్ట్ చేద్దాం. అవుట్పుట్ 1 తీసుకుందాం. ఓకే అండి. సో అవుట్పుట్ 1 కన్వర్ట్ చేసుకుంటే ఇన్పుట్స్ ఏంటంటే వచ్చాయి మనకి ఇన్పుట్ 0, ఇంకొకటి సెల్ఫ్ ఇన్పుట్ 0. ఓకే. సో మనం నెక్స్ట్ A0 కింద కన్వర్ట్ చేసుకుంటే ఇన్పుట్ ఏంటి వచ్చింది మనకి A0 కింద కన్వర్ట్ చేసుకుంటే ఇన్పుట్ అనేది 1 అనేది వచ్చింది. సో ఇన్పుట్ అనేది 1. A0 దగ్గర అవుట్పుట్ ఏముంది 0. అవుట్పుట్ అనేది 0. సో ఇప్పుడు
ఏ నాట్ దగ్గర నుంచి మనం 0 తీసుకుంటే అవుట్పుట్ అనేది ఏమొస్తుంది మనకి 1 వస్తుంది. నాట్ దగ్గర నుంచి మనం 0 తీసుకుంటే అవుట్పుట్ అనేది మనకి 1 వస్తుంది. సో 0 ఎందుకు మనం ఏ నాట్ దగ్గర నుంచి 1కే చేయాలి అంటే, సో ఇక్కడ మనకి కన్సిడర్ చేసుకుంటే 2 జీరోస్ అనేవి అంటే 2 ఇన్పుట్స్ అనేవి ఏ దగ్గరికి వెళ్తుంది కాబట్టి మనం 0 తీసుకొని ఏ దగ్గరికి మనం కన్సిడర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొక స్టేట్ ఏంటి అంటే బి స్టేట్. ఈ బి స్టేట్ దగ్గర అవుట్పుట్ ఏమొచ్చింది మనకి 1 వచ్చింది. బి స్టేట్ దగ్గర అవుట్పుట్ అనేది 1. సో ఇప్పుడు ఏ దగ్గర నుంచి బి దగ్గరకు వెళ్తుంది కాబట్టి ఏ దగ్గర నుంచి బికి, సో ఏ నాటి దగ్గర నుంచి ఏ దగ్గర నుంచి బీకి వెళ్తుంది, అదేవిధంగా ఏ వన్ దగ్గర నుంచి ఏ దగ్గర నుంచి బీకి వెళ్తుంది. ఇన్పుట్ ఏం తీసుకెళ్తుంది 1 తీసుకెళ్తుంది. 1 అనేది తీసుకోవాలి. ఇన్పుట్ అనేది 1. సో ఈ విధంగా మనం డ్రా చేసుకుంటున్నాం అనమాట. సో ఇది మిల్లే, ఇది మోరీ. మిల్లే టు మోరీ ట్రాన్సిషన్. సో మిల్లే మోరీ అన్న వాళ్ళు సైంటిస్టులు. సో మనకి మోరీ అనేది తెలుసు కదండి. సో ఒక సింగిల్ చిప్ మిషన్ ఇంట్రడ్యూస్ చేసిన అతను అనమాట. సో మనలో ప్రొఫెసర్. సో మనకి మిల్లే టు మోరీ కన్వర్షన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. సో ఇంకొక కొంచెం టిపికల్ గా కన్వర్ట్ చేసుకొని అంటే ఇంకొక స్టేట్ డయాగ్రామ్ తీసుకొని దాన్ని మిల్లే టు మోరీ కన్వర్షన్ అనేది ఏ విధంగా చేస్తున్నామంటే ఒకసారి చూద్దాము. సో ఇంకొకటి కన్వర్ట్ చేసుకునేటట్లయితే డయాగ్రామ్ కన్వర్ట్ చేసుకుంటే, సో ఇక్కడ మనకి మిల్లే స్టెప్స్, స్టేట్ ఏ, స్టేట్ బి, స్టేట్ సి, అదేవిధంగా స్టేట్ బి. మిల్లే టు మోరీస్ కన్వర్షన్. సో ఫస్ట్ ఇది మిల్లేలో తీసుకుంటున్నాం. ఇప్పుడు 0/0 అంటే ఇన్పుట్ 0, అవుట్పుట్ 0. సో ఏ దగ్గర నుంచి బీకి వెళ్తుంది. సో బి దగ్గర వెళ్తున్నప్పుడు 1/0. సో బి దగ్గర నుంచి సి కన్సిడర్ చేసి సికి వెళ్తుంది. సో ఇక్కడ ఇన్పుట్ ఏంటి అంటే ఇన్పుట్ 0, అవుట్పుట్ 0. అండ్ సి దగ్గర నుంచి బీకి వెళ్తుంది. ఇన్పుట్ 0, అవుట్పుట్ 0. సో ఇప్పుడు మళ్ళీ బి దగ్గర నుంచి సెల్ఫ్ ఇన్పుట్ తీసుకుంటున్నాం 1/0. సో నెక్స్ట్ అదే విధంగా సి దగ్గర నుంచి బీకి వస్తుంది. కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు మనకి 1/0. సో నెక్స్ట్ అదే విధంగా బి దగ్గర నుంచి బీకి వస్తుంది. బి టు బి అండ్ సో ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకుంటే 1/1 అంటే ఇంకొకటి ఉన్న అవుట్పుట్ 1. సో మళ్ళీ ఏ దగ్గర నుంచి సారీ డి దగ్గర నుంచి ఏకి వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఇన్పుట్ 0, అవుట్పుట్ 0 సో ఇది మిల్లే టైప్ లో ఉన్న కన్వర్షన్. మిల్లే అండ్ దీన్ని మనం మోరీస్లోకి ఏ విధంగా మారుస్తున్నామో ఒకసారి చూద్దాం. సో మీకు ఎన్ని డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అయితే వీడియో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది మిల్లేలో ఇచ్చిన స్టేట్ టైప్. సో మిల్లేలో ఇచ్చిన స్టేట్ టైప్ దీన్ని మోరీలోకి ఏ విధంగా మారుస్తున్నాం. సో ఇప్పుడు మనం స్టేట్ బై స్టేట్ మనం చూసుకున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. సో స్టేట్ బై స్టేట్ సో ఫస్ట్ స్టేట్ మనం చూసుకుంటే, సో ఇక్కడ మనం చూసుకునేటట్టు ఫస్ట్ స్టేట్ లో ఏ అనేది ఫస్ట్ స్టేట్ లో. సో ఇక్కడ మీకు సెల్ఫ్ ఇన్పుట్ లో అవుట్పుట్ అనేది 0 వచ్చింది. అదేవిధంగా డి దగ్గర నుంచి ఏకి ఇంకొక ఇన్పుట్ అక్కడ కూడా అవుట్పుట్ వచ్చింది డిలో 0 అంటే ఏ దగ్గర ఎలాంటి అంటే ఏ దగ్గర మనం ఓన్లీ ఒక్క ఏని డ్రా చేస్తే సరిపోతుంది. అంటే టూ డ్రా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెండింటి దగ్గర అవుట్పుట్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఒక సింగిల్ ఏని డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఆ సింగిల్ ఏని డ్రా చేసుకొని దానికి అవుట్పుట్ కింద ఏమి తీసుకోవాలంటే 0 తీసుకోవాలి. 0 తీసుకోవాలి.
సింగిల్ చేసుకుని అవుట్పుట్ ఫస్ట్ ఒకటి సెల్ఫ్ ఇన్పుట్, ఇంకోటి డి దగ్గర నుంచి జీరో కాబట్టి డ్రా చేద్దాం. డి డ్రా చేసుకున్నప్పుడు డ్రా చేద్దాం, సెల్ఫ్ ఇన్పుట్ డ్రా చేస్తాం. నెక్స్ట్ మనం చూసుకునేటట్లయితే సో నెక్స్ట్ మనం చూసుకునేటట్లుగా బి దగ్గరికి అవుట్పుట్ జీరో వచ్చింది. నెక్స్ట్ అదే విధంగా బి దగ్గరికి ఆ, ఏమో ఇక్కడ కూడా అవుట్పుట్ జీరో వచ్చింది, ఏ దగ్గర నుంచి అవుట్పుట్ జీరో వచ్చింది. అండ్ సి దగ్గర నుంచి కూడా జీరో వచ్చింది. అండ్ డి దగ్గర నుంచి మాత్రం వన్ వచ్చింది. డి దగ్గర నుంచి వన్ వచ్చింది. అంటే విచ్ సీన్స్ దట్ మనకి రెండు అవుట్పుట్లు వచ్చాయి. రెండు అవుట్పుట్లు వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఒక అవుట్పుట్ జీరోకి, ఇంకొక అవుట్పుట్ వన్కి కన్వర్ట్ చేయాలి. అంటే బిని 2 టైమ్స్ రాసుకోవాలి. సో బిని మనం 2 టైమ్స్ రాయాలి. జాగ్రత్తగా చూడండి. బిని మనం బి నాట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ బి నాట్ నేను కన్వర్ట్ చేస్తాను. బి నాట్ అనేది జీరో అవుట్పుట్, ఇంకొక అవుట్పుట్ నేను కన్వర్ట్ చేస్తాను, బి వన్ కన్వర్ట్ చేస్తాను. బి నాట్ అనేది వన్కి డ్రా చేసుకోవాలి. సో అంటే స్టేట్స్ ని స్ప్లిట్ చేస్తాం. ఒకటి జీరో అవుట్పుట్ కి, ఇంకోటి వన్ అవుట్పుట్ కి. జీరో అవుట్పుట్ వచ్చినప్పుడు సో ఏ దగ్గర నుంచి జీరో అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఇది వన్ రాసేసుకోండి. నెక్స్ట్ అదే విధంగా సెల్ఫ్ కూడా మనకి సెల్ఫ్ ఇన్పుట్ ఏంటి, వన్. సో సెల్ఫ్ ఇన్పుట్ నేను డ్రా చేసుకుంటున్నాను. సెల్ఫ్ ఇన్పుట్ వన్ డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకేంటున్నాయి, సి దగ్గర నుంచి జీరో వచ్చింది. సి డ్రా చేసుకునేటప్పుడు మనం డ్రా చేసుకున్నాము. సార్ సి కూడా డ్రా చేసేదాం. సో సి దగ్గర వచ్చిన ఇన్పుట్ బట్టి అవుట్పుట్ బట్టి సి డ్రా చేద్దాం. మాన్యువల్గా ఇంకేమైనా ఉన్నాయా, డి దగ్గర నుంచి వన్ వచ్చింది కాబట్టి డిని డ్రా చేసుకునేటప్పుడు డ్రా చేద్దాం. సో ఇంకా సో మోస్ట్ ఆఫ్ ది టర్మ్స్ లో మనకి జీరోస్ వచ్చాయి కాబట్టి అవుట్పుట్ మళ్ళీ బి1 దగ్గర నుంచి బి నాట్కి ట్రావెల్ చేద్దాం అంటే తీసుకున్నాము. సో మనకి ఇప్పుడు వన్ వచ్చినప్పుడు, అంటే బి దగ్గర వన్ వచ్చినప్పుడు మనకి ఏమైంది, అవుట్పుట్ జీరో వచ్చింది. ఓకే అండి. సో బి దగ్గర అంటే ఇన్పుట్ వన్ అయినప్పుడు అవుట్పుట్ జీరో. నెక్స్ట్ ఇప్పుడు సిని డ్రా చేయండి. సిని నువ్వు కన్సిడర్ చేసుకుంటే సి దగ్గరికి మనకి ఆ వచ్చినవి ఏంటంటే ఓన్లీ ఒకటే ఉంది సి దగ్గరికి, అది కూడా జీరో ఉంది, అవుట్పుట్ జీరో ఉంది. అంటే జాగ్రత్తగా సిని డ్రా చేసుకొని అవుట్పుట్ జీరోని తీసుకోండి. అవుట్పుట్ జీరో తీసుకోండి. సో మనం సి దగ్గర నుంచి బికి ఒక ఇన్పుట్ వెళ్ళింది కాబట్టి సో ఫస్ట్ సికి వచ్చిన ఇన్పుట్ డ్రా చేసాము. సికి ఏమి ఇన్పుట్ వచ్చినది, జీరో వచ్చింది కాబట్టి జీరో తీసుకుంది. మళ్ళీ సి దగ్గర నుంచి బికి ఒక లింక్ ఉంది కాబట్టి సి దగ్గర నుంచి బికి ఒక లింక్ పెట్టుకొని అక్కడ ఇన్పుట్ ఏముందండి, వన్ ఉంది, వన్ డ్రా చేసేసాం. నెక్స్ట్ ఈ బి దగ్గర నుంచి జీరో తీసుకున్నాం కాబట్టి మళ్ళీ బి1 దగ్గర నుంచి కూడా మనకి ఈ సి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అంటే ఏదైతే ఇక్కడ నుంచి ఏదైతే వెళ్ళిందో ఇన్పుట్, అదే ఇన్పుట్ బి1 దగ్గర నుంచి కూడా వెళ్తుంది. బి1 దగ్గర నుంచి కూడా జీరో వెళ్తుంది. సో బి0 దగ్గర నుంచి ఏదైతే వెళ్తుందో బి1 దగ్గర నుంచి కూడా అదే వెళ్తుంది. సో ఇంకేమైనా అయిపోయింది, సిది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డీని డ్రా చేసుకుందాం. సో డీని మనం కన్సిడర్ చేసుకునేటప్పుడు డి దగ్గరకు ఓన్లీ ఒకే ఒక ఇన్పుట్ వెళ్తుంది, ఒకే ఒక అవుట్పుట్ వస్తుంది, అది జీరో. అంటే డి స్టేట్ ని నువ్వు డ్రా చేసుకునేటప్పుడు అవుట్పుట్ జీరో. సో నీకు ఇన్పుట్ ఏమవుతుంది, సి దగ్గర నుంచి ఇన్పుట్ జీరో అవుతుంది. డి దగ్గర నుంచి ఎక్కడెక్కడ కనెక్షన్ ఉన్నాయి, బి దగ్గర కనెక్షన్ ఉంది. సో డి దగ్గర నుంచి జాగ్రత్తగా బి దగ్గరికి, అంటే సో డి దగ్గర నుంచి బి దగ్గరికి అంటే వన్ రావాలి, అంటే అవుట్పుట్ వన్ దగ్గరికి కనెక్షన్ ఉంది. అంటే డి దగ్గర నుంచి బి1 దగ్గరికి కనెక్షన్ చేసి ఇన్పుట్ ఏంటండి అక్కడ వన్, ఇన్పుట్ వన్ డ్రా చేసుకుంటుంది. ఓకే అండి. సో నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి కనెక్షన్ చేయాలి, డి దగ్గర నుంచి ఏకి కూడా కనెక్షన్ ఉంది. సో డి దగ్గర నుంచి ఏకి కూడా కనెక్షన్ ఉంది. అక్కడ ఏంటి తీసుకుంటున్నాము, ఇన్పుట్ జీరో, ఇన్పుట్ జీరో. సో ఇది మనకి రిలేట్ మెమరీ కన్వర్షన్. సో ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చెప్తాము, జాగ్రత్తగా ఉంది. సో ఏ దగ్గర కన్సిడర్ చేసుకుంటే అవుట్పుట్ జీరో జీరో, అంటే ఒకటే అవుట్పుట్ మనకు మెన్షన్ అయింది కాబట్టి
సో డైరెక్ట్ గా ఏ దగ్గర అవుట్పుట్ 0 తీసుకుంటున్నామో, ఇన్పుట్స్ ఏంటంటి ఇక్కడ నుంచి ఇక్కడ 0 ఉంది, అటు సెల్ఫ్ ఇన్పుట్ 0 ఉంది. నెక్స్ట్ డి దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్ కూడా 0 ఉంది, డి దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్ కూడా 0 ఉంది. ఏ కంప్లీట్ అయ్యింది. సో ఏ అనేది మనకి కంప్లీట్ అయ్యింది. సో మనం నెక్స్ట్ బిని చూసుకునేటప్పుడైతే బి దగ్గర మనం చూసుకుంటే ఒకటి సెల్ఫ్ ఇన్పుట్ 0, ఏ దగ్గర నుంచి బికి వచ్చింది 0, సి దగ్గర నుంచి బికి వచ్చింది 0, డి దగ్గర నుంచి బికి వచ్చింది మాత్రం అవుట్పుట్ 1. అంటే 2 అవుట్పుట్లు మారుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది అవుట్పుట్స్ ఏంటి జీరోస్. గుర్తుపెట్టుకోండి. ఒక అవుట్పుట్ అనేది 0కి, ఇంకొక అవుట్పుట్ అనేది 1కి. అంటే B0 అనేది 0కి, B1 అనేది 1కి కింద కన్సిడర్ చేసుకొని మనం 2 స్టేట్స్ ని డ్రా చేసుకుంటాం. అంటే స్ప్లిట్ చేస్తాం. ఈ స్టేట్ ని స్ప్లిట్ చేస్తాం. ఒక అవుట్పుట్ 0కి, ఇంకొక అవుట్పుట్ 1కి కింద స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్ చేసిన తర్వాత ఏ దగ్గర నుంచి బికి ఏమనుకుంది 1 అనుకుంది కాబట్టి 1 డ్రా చేసుకుందాం. నెక్స్ట్ బి దగ్గర నుంచి సెల్ఫ్ ఇన్పుట్ 1 అనుకుంది కాబట్టి బి దగ్గర నుంచి సెల్ఫ్ ఇన్పుట్ 1 డ్రా చేసుకుందాం. నెక్స్ట్ అదే విధంగా సి దగ్గర నుంచి బికి ఇన్పుట్ 1 కాబట్టి 1 డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ డి దగ్గర నుంచి బికి ఇన్పుట్ 1, అవుట్పుట్ 1. సో డి దగ్గర నుంచి బికి B1 దగ్గరకు అవుట్పుట్ 1 దగ్గరకు వచ్చినప్పుడు ఇన్పుట్ అనేది 1 రాసుకుంటాం. సో ఇప్పుడు మళ్ళీ B1 దగ్గర నుంచి B0కి ఇన్పుట్ 1 తీసుకుంటే అవుట్పుట్ అనేది 0 అవుతుంది. అంటే ఇది ఏదైతే స్టేట్ సెల్ఫ్ ఇన్పుట్ స్టేట్ ఏదైతే ఉందో అది మళ్ళీ B1 దగ్గర నుంచి డ్రా చేసుకోవాలి. ఏదైతే ఈ సెల్ఫ్ ఇన్పుట్ ఉందో ఈ సెల్ఫ్ ని నేను డ్రా చేసుకుంటున్నాను. స్ప్లిట్ అయింది కదా, స్ప్లిట్ అయిన దగ్గర నేను డ్రా చేసుకుంటాను. సో B1 దగ్గర నుంచి B0కి కనెక్షన్ పెట్టాము. సో ఇన్పుట్ అనేది 1 తీసుకుంటే నాకు అవుట్పుట్ అనేది 0 అయ్యింది. అది మనం డ్రా చేస్తాం. సో తర్వాత సి దగ్గర చూసుకుంటే ఓన్లీ ఒకే ఒక అవుట్పుట్ ఉంది. సి దగ్గర ఓన్లీ ఒక అవుట్పుట్ 0. దానికి ఇన్పుట్ అంటే 0. ఇన్పుట్ అనేది 0. నెక్స్ట్ డిని మనం చూసుకుంటే ఓన్లీ ఒకే ఒక అవుట్పుట్ ఉంది. అది 0. డి దగ్గరికి 0. ఇన్పుట్ ఏంటి 0. సో ఇది మనకి రిలేటివ్ మోడీ కన్వర్షన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే అడగండి. సో ఇది రిలేటివ్ మోడీ కన్వర్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.